తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కీలక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. దేశ రాజకీయ పరిణామాలు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం. ప్రత్యేకంగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, గ్రామీణ ఉపాధి హామీ పథకంపై కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు, అలాగే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ అంశంతో సహా ప్రజలపై ప్రభావం చూపుతున్న విధానాలపై కాంగ్రెస్ వ్యూహాన్ని ఖరారు చేయడమే ఈ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం విధానాలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేయడం, రానున్న రాజకీయ కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వడంపై ఈ సిడబ్ల్యూసీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.